రాజమండ్రి మెడికో స్టూడెంట్ ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లుగా సమాచారం అందుతుంది. ప్రియాంక పేరెంట్స్ రిక్వెస్ట్తోనే హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి డాక్టర్స్ తరలించారు. 15 గంటలుగా చికిత్సకు ప్రియాంక స్పందించలేదంటూ తెలుస్తోంది. బ్రెయిన్ డెడ్ అంటూ వైద్యులు చెప్తున్నారు అంటూ కొంత సమాచారం అందుతుంది ఫ్రమ్ సమ్ సోర్సెస్. మెదడు నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయంటూ డాక్టర్లు వెల్లడించారు. మరొక 5-6 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి అంటూ వైద్యులు చెప్తున్నారు. సినిమా చూసి స్కూటీపై వస్తుండగా మద్యం మత్తులో కారుతో యువకులు ఢీకొట్టారు. ఘటనా స్థలంలోనే స్పృహ కోల్పోయింది ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొన్నట్లుగా మనకు తెలుస్తుంది. అదిగో నేను మరొక సీసీటీవీ ఫుటేజ్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అదిగో బయటకు వస్తున్న సమయంలోనే ఒక్కసారిగా మద్యం మత్తులో ఉన్నటువంటి యువకులు కారుని చాలా వేగంగా పోనించారు. కారు ముందే ఉంది ఆ యువతి స్కూటీ మీద, కానీ కనీసం అదిగో చూడండి పక్కన ఉన్న వాళ్ళు పరుగులు తీశారు ఆ కారు కింద పడకుండా ఉండడానికి. కానీ ప్రియాంక మాత్రం తప్పించుకోలేకపోయినట్లుగా కనిపిస్తుంది మనకి. మరొక విజువల్ ఇదిగో మీకు కనిపిస్తుంది. లోపల నుంచి అలా బయటికి లోపల ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు ఆ గేట్ది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదిగో అక్కడ యూ కెన్ సీ దేర్. అదిగో ఆ స్కూటీ మీద ఉంది. వెంటనే వెనక నుంచి ఆ కారు చాలా వేగంగా వెళ్ళి ఒక్కసారిగా ఢీ కొట్టి అదిగో దూసుకుంటూ పోవడం. గేట్ క్లోజ్ చేస్తున్నారు, అప్పటికి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోగానే దూసుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ బయట ఉన్నటువంటి బయట సీసీ ఫుటేజ్ విజువల్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో ఇప్పుడు తన కండిషన్ సీరియస్గా ఉంది అంటూ కూడా తెలుస్తుంది. మరోవైపు బ్రెయిన్ డెడ్ అయి ఉండొచ్చు అని కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తుంది. డాక్టర్స్ కూడా అబ్జర్వేషన్లో ఉంచారంటూ సమాచారం. మరోవైపు డాక్టర్తో ప్రియాంక ఫ్యామిలీ మాట్లాడినటువంటి ఆ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి వీడియోని నేను మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మా అమ్మ వేరే ఊరు ఉంటారు, మహారాష్ట్ర ఒక ఆంధ్ర కర్ణాటక. మాకు తెలిసిన వచ్చింది వాళ్ళ నాన్నగారు వస్తున్నారు కింద ఉన్నారు. అదే కొంచెం కండిషన్ వాళ్ళు మా వచ్చిన మాకు అసలు చూడలే కావాలి. లోపలికి వెళ్ళలేదా? చూపిస్తున్నారు. ఎంతసేపు అయింది సార్ వచ్చి? ఏమన్నారు లోపలికి వెళ్తామంటే? విజిటింగ్ అవర్స్ 5 to 7. విజిటింగ్ అవర్స్ 5 to 7. అవర్స్. వాళ్ళ మదర్ ఎక్కడ ఉన్నారు? మదర్ రాలేదు. వీళ్ళంతా వాళ్ళేనా? మేము రాజమండ్రికి వెళ్ళాము, అక్కడే చూసి వచ్చినాము. ఇక్కడికి డ్రైవ్ చేయించినాము. కండిషన్స్ ఏంటంటే తీసుకున్నారు. డాక్టర్ సార్ డాక్టర్స్ ఇదేమాట చెప్తున్నారు. అక్కడ చెప్పడం వల్ల ఇక్కడైనా బాగా అయితే తీసుకుంటే ఇక్కడ చెప్పారు డాక్టర్ చెప్పారు. అక్కడ కూడా మీరు తీసుకెళ్ళొచ్చారు. సో ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. నిర్మల, ప్రజెంట్ కండిషన్ ఏంటి? ప్రియాంక కండిషన్ బ్రెయిన్ డెడ్ అయింది అని కూడా కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తోంది. సో డాక్టర్స్ హెల్త్ బులెటిన్ అంటే తనకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా రిలీజ్ చేశారా? హెల్త్ కండిషన్కి సంబంధించి ఫ్యామిలీ కండిషన్ ఏంటి అసలు? చేసినందు డాక్టర్స్ అయితే హెల్త్ కండిషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది మనకి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అక్కడ నుంచి అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయ్యి వచ్చింది, ఇంకా ఇక్కడ ఏం చేయలేము. ఆ అమ్మాయి బాడీ కానీ బ్రెయిన్ కానీ సపోర్ట్ చేయట్లేదు. అలాగే బ్రెయిన్ లో ఉన్నటువంటి నరాలు చితికిపోయాయి కాబట్టి ఎటువంటి స్పందన లేదు. అసలు మళ్ళీ ఇంకా అమ్మాయి మళ్ళీ స్పృహలోకి వస్తుంది అనే నమ్మకం కూడా లేదు. ఇంకా అసలు 99% కూడా
అమ్మాయి మీద ఇంకా ఏమీ చెప్పలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇంకొక 2-3 గంటల పాటు కూడా అబ్జర్వేషన్ లో ఉంచుతాము. అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత వాళ్ళు ఇంకా తీసుకెళ్లిపోవాల్సిందే, అంతకు మించి ఇంకా ఏమీ చేసే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నమాట. ఇటు అమ్మాయి వాళ్ళ చిన్న బాబాయ్ కానీ వాళ్ళ బంధువులు కానీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కూడా మా అమ్మాయికి అసలు ఏమీ తెలీదు, ముగ్గురు ఆడపిల్లలు వీళ్ళు. ప్రియాంక, తనకి 2 చెల్లెళ్ళు ఉన్నారు. ప్రియాంక పెద్ద అమ్మాయి, తను ఇప్పుడు పీజీ చేస్తుంది. అలాగే డెర్మటాలజిస్ట్ కూడా తను. ఇంకొక 6 నెలలు అయితే తను డాక్టర్ అవుతుంది. ఆల్రెడీ హాస్పిటల్ కూడా కట్టి పెట్టుకుంది. అలాగే 50 మంది డాక్టర్స్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుని పెట్టుకునింది అమ్మాయి. అలాంటిది ఇప్పుడు 2 చెల్లెళ్ళ పెళ్లి కూడా చేసింది. తను ఒక డాక్టర్ అయ్యి తను వృత్తిలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాతే తను మ్యారేజ్ చేసుకుంటానని తల్లిదండ్రులను చూసుకుంటూ తను ఉండిపోయింది. తను అలాంటిది ఇప్పుడు తల్లిదండ్రులకు ఎవరు అండగా లేకుండా అయిపోయినారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ పోలీసులు, రాజమండ్రిలో ఉన్నటువంటి పోలీసులు ఎటువంటి యాక్షన్ కూడా ఇప్పుడు గట్టిగా చర్యలు అయితే చేపట్టట్లేదు, తీసుకోవట్లేదు. ఎందుకంటే జరిగి 3 రోజులు అవుతుందని ఒక నిర్లక్ష్యపు సమాధానం చెప్తూ ఉన్నారు పోలీసులు అనే విధంగా కూడా తల్లిదండ్రులు ఇటు బాబాయి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నందు. రైట్. అంటే ఇప్పుడు మరి వాళ్ళు ఎవరైతే కారుతో గుద్దారో వాళ్ళకి సంబంధించి ఏదైనా యాక్షన్ ఉందా? ప్రొసీడింగ్స్ అసలు ఎలా నడుస్తున్నాయనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకి, నిర్మల? ఎస్ నందు, ఇప్పుడు కారు డ్రైవ్ చేసిన వాళ్ళు మాత్రం 2 కూడా డ్రింక్ చేసింది, చాలా మత్తులో. అదే కాకుండా అహంకారంతో కూడా ఇటు ప్రియాంకపై దాడి చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అదే విధంగా కూడా ప్రియాంక సినిమాకి వెళ్ళి వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు కానీ ఫర్దర్ గా ఎటువంటి విచారణ జరిపించట్లేదు. అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించాము అంటున్నారు, కానీ తరలించారా లేదా అనేది కూడా మాకు అనుమానంగానే ఉంది అని కుటుంబ సభ్యులు ఇటు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నమాట. అదే విధంగా కూడా వీళ్ళు ఏం సేవించుంటారు, వీళ్ళు మద్యం సేవించారా, లేకపోతే డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే ప్రియాంక మీదనే ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అసలు వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అసలు కొనసాగించట్లేదు. అంతటితోటి కూడా క్లోజ్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. ఎటువంటి స్పందన లేదు పోలీసుల దగ్గర నుంచి అని పేరెంట్స్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. చివరిగా వాళ్లకు ఒక చిన్న ఆశతో హైదరాబాద్ కి అయితే తీసుకురావడం జరిగింది, కిమ్స్ ఆసుపత్రికి. అలాంటిది కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత కూడా కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి, అక్కడే పూర్తిగా అయిపోయింది. ఇంకా బ్రెయిన్ మొత్తం పూర్తిగా డెడ్ అయిపోయింది. ఎటువంటి స్పందనకైతే సహకరించదు ఇంకా అని చెప్పేసి కూడా ఇక్కడ కిమ్స్ డాక్టర్లు చెప్తున్న మాట నందు. రైట్. థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇప్పుడు ప్రియాంక కండిషన్ కొంత సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే కొంత బ్రెయిన్ డెడ్ అయినట్లుగా కూడా డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారంటూ సమాచారం అందుతుంది. మరోవైపు ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరోవైపు ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా కొంత డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. దే హ్యాడ్ ఫుడ్, లోపలికి వెళ్తున్నప్పుడు ఫిస్టింగ్ జరుగుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ ఇంటాక్సికేషన్ దే వర్ థ్రోన్ అవుట్. వాళ్ళిద్దరే వచ్చారండి, బైక్ మీద వచ్చారు. కార్ లో వాళ్ళు వచ్చారు, బైక్ మీద వీళ్ళు రిటర్న్ జర్నీలో. వీళ్ళు మూవీ చూసి రిటర్న్ వెళ్ళిపోతున్నారండి. వీళ్ళు మూవీ చూడటానికి వెళ్ళారు, బట్ వాళ్ళు అలౌ చేయలేదు. అందుకని ఆ కోపంతో వీళ్ళు కార్ తీసుకొని అలా కొంచెం ఎగ్జిట్ అనేది ఒకటే ఉంది, బయటకి ఎంట్రీ ఒక సైడ్, ఎగ్జిట్ ఒక సైడ్. వాళ్ళందరూ వస్తున్నారు, వీళ్ళు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ స్పీడ్ గా రావడం వల్లే యాక్సిడెంట్ అయింది. 3వ తారీఖు జరిగితే ఈ రోజు వరకు ఏమైంది? ఈ రోజు వరకు ఇమీడియట్ గా ఇష్యూ జరిగిన నైటే మేము ఎఫ్ఐఆర్ వేసాము. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో అబ్స్కాండ్ అయ్యాడు, ముద్దాయి పారిపోయాడు, అతని డీటెయిల్స్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ మెడికల్ హిస్టరీ ఎవ్రీథింగ్. అండ్ దే ఆర్ ప్రొఫెషనల్ డాక్టర్స్. కొద్దిగా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నాము. మేము కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. అక్యూజ్ ఐడెంటిఫైడ్, అబ్స్కాండ్ లో ఉన్నారు. యాజ్ పర్ ది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యమండి. ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు కూడా మేము ఉన్నాము, అక్కడ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా ఉన్నాము. అక్కడే హాస్పిటల్ ఇంటిమేషన్ తీసుకొని ఇమీడియట్ గా బేసిక్ ఆన్ దట్ ఇంటిమేషన్ అండ్ స్టేట్మెంట్ వి రీచ్డ్ ద కేస్.
మీడియా వరకు సమాచారం ఇవ్వడం వరకు వరకు కూడా ఆల్రెడీ మీడియాలో కొంతమంది ఆల్రెడీ అక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వచ్చారండి, ఆ రోజు వచ్చారు, మాతో పాటే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళది కర్నూలు, బట్ రిసైడింగ్ అంటే హైదరాబాద్. So they are very busy with the daughter's treatment. So they are little bit stress లో ఉన్నారు. వాళ్ళకు కూడా సో వీళ్ళు నిర్లక్ష్యం ఉందో ఎంట్రీ ఇచ్చినటువంటి మాల్లో కూడా అంటే అక్కడ జరిగే విధానం కూడా మాల్లో కూడా కొంచెం సంబంధాలు ఉంటాయి. సెక్యూరిటీ అక్కడ ఇద్దరే ఉన్నారు, వాళ్ళు ఆపలేకపోయారు, ఇలా పడుతున్న వెనకాల వారిని ఆపలేకపోయారు సెక్యూరిటీ అంతా వచ్చి వాళ్ళ దృష్టిలో డెఫినెట్లీ మాల్ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దే హావ్ దేర్ ఓన్ ప్రైవేట్ సెక్యూరిటీ అక్కడ. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. మీరు అన్నట్టుగా ఏమైనా సెక్యూరిటీ ల్యాప్సెస్ మాకు ఐడెంటిఫై అయితే డెఫినెట్లీ దాన్ని రెక్టిఫై చేస్తాం. వాళ్ళు కూడా వాళ్ళతో ఎవరితో అయితే మాల్ వాళ్ళతో ఎంట్రీ పాయింట్ దగ్గర గొడవ చేశారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ వాళ్ళిద్దరి మీద వేయడం జరిగింది. So 2 FIRs has been registered on the 2 people. First one thing this accident, and second thing is the altercation between the people of security and those. Thank you. అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఇది ఇమీడియట్ గా మేము అక్కడికి వెళ్తాం, ఆ అమ్మాయి పరిస్థితి క్రిటికల్ గా ఉంటాం, ఇదంతా కూడా కొంచెం మానిటర్ చేయటము. ఆల్రెడీ కొంతమంది